నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. అనగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దళిత బాలికల కోసం పాఠశాలలు స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారన్నారు. ఆయన ఆశలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బాలికల కోసం పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని చెప్పారు. సమాజ నిర్మాణానికి ఆవిరలా కృషి కల్పించిన మహనీయుడు భాగ్యరెడ్డి అని చెప్పారు. మహనీయుల జీవిత చరిత్రను బాలికలకు తెలియజెప్పాలని, వారి ఆశలకు అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నెల రోజుల్లోనే 8 చోట్ల భారీగా సిగరెట్లను చోరీ చేశారు. వీరి నుంచి 8 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో 7,50,000 డిపాజిట్, ఒక కారు, 3 సెల్ ఫోన్లు, గడ్డపార స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు 2 నిందితులను రిమాండ్ తరలించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్లోని పాలి జిల్లాకు చెందిన కుమావత్ బూదారాం అలియాస్ బాబులాల్, కుమావత్ లక్ష్మణ్, కుమావత్ ఘన్శ్యామ్ ముఠాగా ఏర్పడి సిగరెట్ కంపెనీలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ల షాపులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని గంజ్ ఏరియాలోని సిగరెట్ డిస్ట్రిబ్యూటర్ షాపులో చోరీ జరిగిందన్నారు. అయితే దొంగలను పట్టుకునేందుకు డీఎస్పీ టౌన్ సిఐ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశారన్నారు. టెక్నాలజీ వినియోగించి దొంగలను గుర్తించడం జరిగిందన్నారు. వెహికల్స్ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పట్టుకొని ఎంక్వైరీ చేయగా దొంగతనం చేసినట్లు అంగీకరించారని తెలిపారు. కుమావత్ బూదారాం, కుమావత్ లక్ష్మణరాంలను అరెస్ట్ చేశామన్నారు. మరొకరు పరారులో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి 8 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో 7,50,000 డిపాజిట్, ఒక కారు, 3 సెల్ ఫోన్లు, గడ్డపార, స్క్రూ డ్రైవర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదించిన సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, ఎస్ఐలు ఉస్మాన్, మహేందర్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు. కాటన్స్ కేసెస్ ఇది వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మనం కన్ఫెషన్లో రాస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ అది తీసుకొని ఫర్దర్ వెరిఫై చేస్తాము. అది నో ఇది ఒక స్పెసిఫిక్ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీకి ఇంత టైం పడుతుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ మనకు వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళ దగ్గర ప్రస్తుతమైన రికవరీ ఇది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫస్ట్ ఎనీథింగ్ అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణంలో 1 మే రోజు నైట్ అవర్స్లో మనకి ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ జరిగింది. ఒక సిగరెట్ గోడౌన్ నుంచి లాట్ ఆఫ్ కార్టన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, 8 మిగిలిన 7 కేసెస్ నక్రేకల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి. ఇఫ్ వీ గో ఇన్ టు డీటెయిల్స్, మనకి
ఫస్ట్ రోజు అయిన ఆఫెన్స్, ఫస్ట్ రోజు నైట్ అయిన ఆఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఆర్ అదర్ డీటెయిల్స్. ఫైనలీ మనము 3 అఫెండర్స్ని ఐడెంటిఫై చేశాము. మెయిన్ అఫెండర్ కుమావత్ బుందారాం, ఇతను పాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. 3 అఫెండర్స్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకి చెందిన వాళ్ళు. మొదటి అతను కుమావత్ బుందారాం, A2 కుమావత్ లక్ష్మణ్ రామ్, A3 అబ్స్కాండింగ్ ఉన్నాడు ఘన్శ్యామ్ అని చెప్పి. వీళ్ళు యాజ్ పర్ ప్రీ ప్లాన్డ్ ఇది దే ఆర్ టార్గెటింగ్ సిగరెట్ గోడౌన్స్ ఫర్ ఈజీ గెయిన్. ఇవి వాళ్ళు రాత్రి ఆఫ్టర్ కమిటింగ్ దిస్ ఆఫెన్స్ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఈజీ మనీ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ ది సిగరెట్ కార్టన్స్. సో మనకి ఈ కేసుకి సంబంధించి అఫెండర్స్ దగ్గర నుంచి రికవర్ అయిన ప్రాపర్టీ ఒక 8 lakh క్యాష్ అన్నది వీళ్ళ దగ్గర రికవర్ అయింది. అదేవిధంగా A2 అకౌంట్లో ఒక 7,50,000 ఈ ఆఫెన్సెస్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. అండ్ ఈ ఆఫెన్స్ వాడడానికి వాళ్ళు ఒక స్విఫ్ట్ VDI కార్ యూజ్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ వెహికల్ రికవర్ అయింది. అండ్ 3 సెల్ ఫోన్స్ అండ్ ఒక గడ్డపార, స్క్రూ డ్రైవర్ ఫర్ బ్రేకింగ్ లాక్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము రికవర్ చేశాము. A1 అండ్ A2 బుందారాం అండ్ లక్ష్మణ్ రామ్ ఇవాళ మనం అరెస్ట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్. అండ్ ఆన్ దిస్ అకేషన్ 2 విషయాలు. ఒకటి, బయట వాళ్ళు వచ్చి మన దగ్గర ఏదన్నా డీటెయిల్స్ అడుగుతున్నారు అట్లాగా అంటే మనము ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇది చేయడం వల్ల, విజిలెంట్గా ఉండడం వల్ల మనకి ఇలాంటి ఆఫెన్సెస్ మనం జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. రెండవది, వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్. చాలా ప్రీవియస్ ఆఫెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన 8 ఆఫెన్సెస్ గత నెల రోజులుగా వీళ్ళు చేసినవి. ఇవే కాకుండా 1 or 2 years డేటా కనుక చూస్తే మనం హైదరాబాద్లో అండ్ ఇతర ప్లేసెస్లో చాలా ఆఫెన్సెస్ చేసి ఉన్నారు. సో వీళ్ళని చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను ముఖ్యంగా CCS ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, CCS SIs ఉస్మాన్ అండ్ మహేందర్ రెడ్డి, అండ్ హెడ్ కానిస్టేబుల్ సయీద్, కిషన్, సురేందర్, అండ్ PCs గణపతి, రాజేందర్, శ్రవణ్ అండ్ హోంగార్డ్స్ నరేష్, అండ్ అదేవిధంగా PCs కరుణాకర్, రాజు, విశ్వనాథ్, నరేష్ అండ్ విఠల్. వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మనకి ఎలక్షన్ పీరియడే ఎక్కువ ఉంది గత 3 వారాల్లో. అండ్ ఇది ఉన్నప్పటికీ ఒక మంచి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని చాలా ఎక్సలెంట్ డిటెక్షన్ ఇది. సో ఐ అప్రిషియేట్ దెమ్. అండ్ ఇలాంటి ఆఫెన్సెస్ మనం ఫ్యూచర్లో అరికట్టాలి అంటే ప్రజలు కూడా విజిలెంట్గా ఉండాలి. అండ్ వీళ్ళకి కూడా మనం అప్రిషియేషన్ కనుక ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో డిటెక్షన్స్ అన్నవి, ప్రివెన్షన్ అన్నది చేస్తారని నేను. దర్పల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. విత్తనాలు కావాల్సిన వారు తమ వెంట పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 కేజీల జిలుగు విత్తనాల ధర 2,790 రూపాయలు ఉండగా రైతులకు సబ్సిడీ ద్వారా 1,116 రూపాయలకి అందిస్తున్నామన్నారు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల రసాయనిక ఎరువుల వాడకం 15-20% తక్కువ వాడవచ్చని సూచించారు. పొలంలో విత్తనాలు చల్లిన 25 నుండి 30 రోజులలో మొక్క పెరిగి పూత దశకి రాగానే రొటవేటర్తో పొలంలో కలియ దున్నాలని తెలిపారు. జిలుగు పూర్తిగా కులడానికి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకు చల్లుకోవాలని చెప్పారు. జిలుగు వల్ల మొక్కలకి 2% నత్రజని అదనంగా లభిస్తుందని తెలిపారు. రైతులు జిలుగు విత్తనాల కోసం వచ్చే ముందు తమ వెంట పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. నేను నూతనంగా దర్పల్లి మండల వ్యవసాయ అధికారిగా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా ఈ పంటకు కావాల్సినటువంటి
ఎరువులు మరియు విత్తనాలు మన సొసైటీలలో అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఎటువంటి కొరత లేదు. రైతులందరూ కూడా అవసరం మేరకు మాత్రమే యూరియా ఎరువును కొనుగోలు చేయాలి. అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టి జీలుగ విత్తనాలు, జనుము విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. మన దర్పల్లి అదేవిధంగా రామడుగు ఉన్నతపేట సొసైటీలలో ప్రస్తుతం జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, పంపిణీ చేస్తున్నాము. జనుము విత్తనాలు కూడా మరో 2 రోజుల్లో ఉన్నతపేట సొసైటీ వద్ద రావడం జరుగుతుంది. రాగానే వాటిని కూడా రైతులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతున్నాము. రైతులు ఈ అవకాశం ఈ జీలుగ విత్తనం కొనాలంటే ఏమేమి తీసుకురావాలా, ఎంత రేటు, ఒక నిమిషం, ఎంత రేటు, సబ్సిడీ ఎంత, ఆ విషయం. ప్రభుత్వం సబ్సిడీ పైన అందించడం జరుగుతుంది. 60% సబ్సిడీ మీద రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక రైతు ఒక ఎకరంకి మన 30 కిలోల బస్తా ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఎకరం ల్యాండ్ ఉండాలా. 30 కిలోల బస్తా ఖరీదు వచ్చేసి 60% సబ్సిడీ పోను రైతు చెల్లించాల్సింది 1116 రూపాయలు. కామారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్గా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సిగరెట్లో గంజాయి నింపి యువకులు విద్యార్థులను మత్తులో ముంచుతున్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా పూర్తిగా నియంత్రణ చేయలేకపోతున్నారు. దీంతో యువత తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాలనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు, యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్స్పేట పట్టణంలో గంజాయి దందా జోరుగా కొనసాగుతోంది. పట్టణంలోని కొన్ని కిరాణా షాపులు, హోటళ్లలో గంజాయి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఒక్కొక్క పాకెట్ 200, 300 రూపాయలకు అమ్ముతున్నారు. విద్యార్థులు గంజాయికి అలవాటు పడినట్లు కనిపిస్తోంది. విద్యార్థులు గంజాయి తాగుతున్నారని గతంలో ఓ కళాశాల యాజమాన్యం ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు రెండోదా మనం లగ్గంలో ముఖం మొత్తం ఇంత కనిపిస్తుంది. ఏం రా ఇట్లా అయిపోయినట్టు అందరూ చిన్నగా ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ సమాజంలో మంచి హోదా ఉన్న అధికారుల్లో కొందరు నీచమైన బుద్ధితో ఆ పదవులకే మచ్చ తీసుకొస్తున్నారు. మరికొంతమంది మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ విషయం బయట తెలియడంతో ఆభాసు పాలవుతున్నారు. కామారెడ్డి జిల్లా వైద్య శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ మద్యం సేవించి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ మెడికల్ ఆఫీసర్కు అసభ్యకర మెసేజ్లు పంపిన విషయం అధికారుల విచారణలో తేలడంతో వైద్య శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శ్రీనివాస్ నాయక్పై స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే శ్రీనివాస్ గతంలో కూడా పలుమార్లు మెడికల్ ఆఫీసర్లను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇంజనీర్, రహదారుల అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రమాదం జరిగిన గంట సమయం గోల్డెన్ పీరియడ్ అని, తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని కోరారు. వెంటిలేటర్ గల అంబులెన్స్తో పాటు ఆసుపత్రిలో అత్యవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సింధు శరణ్తో కలిసి కలెక్టర్ జితేష్ వి పాటిల్ రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాలు, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతూ మృత్యువాత పడుతుండడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించేలా చూడాలని చెప్పారు. జిల్లాలో జాతీయ రహదారి 60 కిలోమీటర్ల మేర ఉందని, దగ్గి, సదాశివనగర్, బేకనూర్ టోల్ ప్లాజా, ఆర్టీఏ చెక్పోస్టు, టేక్రియాల్ తదితర ప్రాంతాల్లో తరచుగా రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడుతున్నారు. గత సంవత్సరంలో జిల్లాలో 550 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాల గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకొని నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా బ్లాక్ స్పాట్స్ లను గుర్తించడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు, రుంబల్ స్ట్రిప్స్, బ్యారిగేడింగ్, స్టంట్స్, బ్లింకర్స్, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు, మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు, స్పీడ్ గన్లు, సీసీ కెమెరాలు, హైమెక్స్ లైట్లు వంటివి ఏర్పాటు ప్రాంతాలను గుర్తించి తగు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. బైపాస్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చే మార్గంలో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, అత్యవసర సమయంలో వాహనాలు రహదారి పక్కన ఆపడానికి తగు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన 10 సంవత్సరాల వయసు గల మణిదీప్ డెంగ్యూ లక్షణాలతో మృతి చెందాడు. గత 20 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు తెలిసింది. కాగా మంది మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన 10 సంవత్సరాల వయసు గల మణిదీప్ గత 20 రోజుల నుంచి డెంగ్యూ వ్యాధి లక్షణాలతో బాధపడుతుంటే మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే చికిత్స పొందుతూ మణిదీప్ నిన్న మృతి చెందాడు. బాలుని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.